రిజెక్షన్, తిరస్కరణ, తృణీకరింపబడ్డాం. ఇక్కడ కూర్చుని మనందరికీ అనుభవం ఉంటుందండి. నీ జీవితం ఒకసారి ఆలోచన చేస్తే అనేక సార్లు తృణీకరించబడతావు. నీ భర్త నిన్ను తృణీకరిస్తాడు, నీ బిడ్డలు నేను తృణీకరిస్తారు, భార్య తృణీకరిస్తుంది, సమాజం తృణీకరిస్తుంది. ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ తృణీకరించబడేటప్పుడు మన బాధ ఉంటుంది చూసావా, అది ఎవరికి వర్ణించలేము. మొట్టమొదటిగా ఆదిలోనే హేబెలు అన్ని ద్వారా తృణీకరించబడ్డాడు. మోషే తన కుటుంబీకుల ద్వారా తృణీకరించబడ్డాడు. యోసేపు అన్నదమ్ముల ద్వారా తృణీకరించబడ్డాడు. ప్రతి ఒక్కరూ తృణీకరించబడ్డారండి. నా జీవితంలో అయితే చాలా బాధాకరమైన విషయాలు అవి పంచుకుంటారండి. మూలవాక్యం యోహాను సువార్త 15:18 చదువురా. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల, మీకంటే ముందుగా నన్ను ద్వేషించి ఇక్కడ కూర్చోళ్ళు అందరూ అర్థం చేసుకోవాలంటే లోకము దేవుణ్ణి తృణీకరించింది, ద్వేషించింది. అందుకే ప్రభు ఏంటన్నారంటే, లోకం నన్నే ద్వేషించింది, మిమ్మల్ని ఎందుకు చేయదు అని చెప్పాడు. తిరస్కరణ అనే యొక్క వివరంలోనికి వెళ్దామండి. నెంబర్ 1 చదువుతేలి. తిరస్కరణ అనేది ఒక సాధారణ మానవ అనుభవము, ఒక సాధారణమైన మానవ అనుభవము. అంటే మన కుటుంబాల్లో మనం తిరస్కరించబడతాం, సమాజంలో తిరస్కరించబడతాం. ప్రతి వాళ్ళకి అనుభవం ఉంటుంది. నా జీవితంలోంచి అనుభవాలు చెప్పాలంటేనండి, నేను ఎలా పుట్టగానే అప్పటికి 2 కొడుకులు పుట్టారు మా అమ్మకి. మా అమ్మ కూతురు గురించి చూస్తుంది. ఆ డెలివరీ అయినప్పుడు పిల్లకి అనిపించదు కదా తల్లికి. ఆ నర్సుని అడిగిందట, ఆడపిల్ల మగపిల్ల అని అడిగిందట. మగపిల్లాడు అన్నదట. ఆడ ముఖం నాకు చూపించొద్దన్నదట. అంతే. 6 రోజులు మా అమ్మ నన్ను చూడలేదండి, నా కన్న తల్లి. అంటే ఐఎమ్ రిజెక్టెడ్ బై మై మదర్. నా తల్లి ద్వారా నేను తృణీకరింపబడ్డాను. అప్పుడు మా మేనమావ గారు గొంపాన పీటర్ గారు వచ్చి, మా అమ్మని అందరూ చిట్టి అని పిలుస్తారు, ఆఖరిది 12వది కాబట్టి. చిట్టి, నువ్వేం తృణీకరిస్తున్నావే, ఇటు పెద్ద దైవ సేవకుడు అవుతాడని చెప్పాడు. ఎప్పుడంటే 6 రోజుల పిల్లడికి పెద్ద దైవ సేవకుడు అవుతాడని చెప్పాడు. మరి ఎదిగిన తర్వాత అన్నదమ్ముల చేత తృణీకరింపబడ్డాను. ఏంటి, అన్నదమ్ములు ప్రేమిస్తారు కదా, తృణీకరిస్తారు. మరి యోసేపుని అన్నదమ్ములే కదా, గుంట్లో దోచేశారు, అన్నదమ్ములే కదా, బానిసగా అమ్మేశారు. మా అన్నదమ్ముల ద్వారా తృణీకరింపబడ్డాను. మరి నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు కూడా కొంతమంది అయితే, మీ ఇల్లు నాశనం చేయడానికి వచ్చినని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రభు మహాకృపను బట్టి వాళ్ళ ఇల్లే నాశనం అయిపోయింది. మీరు ఎప్పుడైనా కొన్ని మాటలు ఆడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మోషే చెప్పలేదు ప్రథమ సంతానం చచ్చిపోతానని. రామ్సేన్ అన్నాడు. రామ్సేన్ అనేటప్పుడు, రామ్సేన్ అంటారు ఫరో. మోషే చాలా బాధపడతాడు, అసలు ఆ మాట నువ్వు ఎందుకు అన్నావు అంటాడు. మనకు ఒక్కొక్కసారి అన్నీ మనకు తెలియకుండా మనల్ని మనమే ఖర్చు చేసుకుంటాం, శపించుకుంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీకేటి కావాలనుకుంటున్నావు అది ఇతరులకు కావాలని కోరుకోమంటాడు. నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటే ఇతరులు గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకో. నేను ఎంత ఆనందిస్తారండి మన చర్చ్ వాళ్ళు చేసి, నేను ఎంతో మీరు బాగుండాలని నేను కోరుకుంటాను. మీరు బాగుంటే కదా నాకు మర్యాద ఇస్తారు, మీరు బాగుంటే కదా నాకు ఏదైనా భోజనం పెడతారు, మీరు బాగుంటేనే కదా నన్ను చూస్తారు. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటారు. సర్వజన సుఖీ భవ, అందరూ బాగుండాలి. నా ఆశ అందరూ బాగుండాలండి. మీరు గమనించండి, మీ గురించి ఏడ్చిన రోజులు ఉన్నాయి, మీ కుటుంబాలు సమస్యల్లో మీతో ఉన్న రోజులు ఉన్నాయి, మీ భర్త కంటే మీ గురించి ఎక్కువ ఆలోచించిన రోజులు ఉన్నాయి, మీ తండ్రి కంటే మీ గురించి ఎక్కువ ఆలోచించిన రోజులు ఉన్నాయి. మీరంటే నాకు చాలా ప్రేమ, నా సభ్యులంటే చాలా ప్రేమ. తృణీకరించిన వాళ్ళు కూడా ఉంటారు, ఈడేట్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇది అయిపోయిందా పాస్టర్ గారు, ఇది ఎప్పుడో కథ చెప్తున్నారు కదా అంటే, ఇవాళ కూడా తృణీకరించబడుతూనే ఉంటారు. మన వాడు ఇష్టపడ్డండి, యథార్థవాది లోక విరోధి. మీ ఆయనకి మంచి చెప్పండి, ఆవిడ ఇష్టపడ్డు. నీ భార్యకి మంచి చెప్పండి, ఆవిడ ఇష్టపడదు. ఈవేళ బోధ కూడా ఏంటి కోరుకుంటున్నారంటే, ప్రజలు వారికి అనుకూలమైన బాధ కోరుకుంటున్నారు. కాపరే వాళ్ళకి అనుకూలమైన మాటలు చెప్పాలి, బాధ కలగని బోధ చేయాలి.
కానీ దైవజనుడికి ఏం చెప్పాడండి? గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించడానికే దేవుడు పిలిచాడు దైవ సేవకుడిని. ఏ దైవ సేవకుడైతే గద్దించుడో వాడు దేవుడికి లెక్క చెప్పాలండి. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించాలి. చాలామంది పిల్లల్ని ప్రేమిస్తారు. ఎంతగా ప్రేమిస్తారంటే వాళ్ళు భ్రష్టులైనట్టుగా ప్రేమిస్తారు. వాళ్ళకి లక్షలు ఖర్చు పెడతారు నాశనం అయిపోయానికి. నేను వాళ్ళు బాగు చేయాలని మాట్లాడతాను. దేవుడే చూసుకుంటాడు. ఏడు దేవుడు చూసుకుంటాడు. కాపురం ఒకడు ఉన్నాడు కదా, దేవుడికి మధ్యలో కాపురం ఒకటి ఉన్నాడు కదా. అంటే ఎవరి మాట వింటండి? పాడైపోయి ఉన్నాడు, ఇప్పుడు మాట విండు, కాపురం మాట విండు, దేవుడి మాట విండు. దాని గురించి బైబిల్ ఏం చెప్తుందండి? ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు, తుదకి నాశనాన్ని నడిపించేస్తుంది. రెండు వాళ్ళందరికీ చెప్తున్నానండి, మీ బిడ్డలు తప్పు చేశాడు గద్దించండి. బెత్తమ ఓడని తండ్రి కుమారునికి విరోధి. ఎప్పుడైతే నీ బిడ్డలను సమర్థించేవో నిశ్చయంగా వాళ్ళు భ్రష్టులు అయిపోతారు, పనికి వాళ్ళు అయిపోతారు నిశ్చయంగా వాళ్ళు. ఇవాళకి సాయిమిల్ ఒక ఇద్దరు పిల్లల తండ్రి, నేను చెప్పిన మాట వినాలంతే, ప్రసక్తి లేదు. తప్పు అంటే నేను నా కొడుకుని కూడా నేను సమర్థించడండి. తప్పుని సమర్థించడం అంటే నువ్వు నాశనం చేసుకోవడమే. నువ్వు అనుకుంటున్నా నీ కూతురు ఒకరితో పాడైపోద్ది అనుకుంటున్నా, నీ కొడుకు ఒకటే పాడు, నీ కొడుకు ఒకటి పాడేవాడు, ఆడితో పాటు మిమ్మల్ని అందరినీ పాడు చేస్తాడు. ఒక వ్యక్తి ద్వారా కుటుంబానికి రక్షణ వస్తుంది, ఒక వ్యక్తి ద్వారా కుటుంబానికి నాశనం కూడా వస్తుంది. అండ్ చూడండి, కొన్ని కుటుంబాల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేసిన తప్పుకి ఆ కుటుంబం అంతా తలదించుకొని ఉంటారు సమాజంలో, మాట్లాడలేరు ఎవరితో కూడా. దీన్ని చేసిన పని వల్ల ఎవరి దగ్గర మాట్లాడలేకపోతున్నాం అంట, ఇది చేసిన పని వల్ల ఎవరితోటి మాట్లాడలేదు. తిరస్కరణ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదివి తల్లి ఒకసారి. తిరస్కరణ అనేది ఒక సాధారణ మానవ అనుభవము. అంటే ప్రతి మనిషి ఎదుర్కొన్నది. నెంబర్ 2 చదువుతాలి. విశ్వాసులు దేవునిచే నిత్యముగా అంగీకరించబడతారు. దేవుడు తిరస్కరించడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అండ్ ఒకసారి మీరు ఒంటరిగా ఉండేటప్పుడు మోకాళ్ళు వేసి దేవుడు మిమ్మల్ని ప్రేమించిన విధానం ఒకసారి ఆలోచన చేసుకోండి. నేనైతే గుండె పగిలి ఏడుస్తాను. ఎందుకు ప్రభువా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ఏడుస్తానండి. మనుషుల ప్రేమ పెడితే పెళ్ళి కోరుతారు, పెడితే చావు కోరుతారు. ఆవిడికి మంచి మాటలు చెప్తేనే ఆవిడ మీరు ప్రేమిస్తుంది, ఆవిడకి మంచి మాటలు చెప్తేనే ప్రేమిస్తాడు. దేవుడు అంత గొప్పడండి. దేవుడు మహిమని కానీ ఒకసారి మనం అనుభవిస్తానండి, ఎక్కడికి వెళ్ళలేమండి. నేనైతే ఏడుస్తానండి. నేను దేవుడిని ఎంత గణపరుస్తానంటే నేను దినాన్ని కన్నీరు గారి కేకలేసి ఏడుస్తున్నాను. ఏంటి చాలామంది ఏం చేస్తారంటే మేళ్ళ ఆశీర్వాదం, కార్ల ఆశీర్వాదం. నాకు అయ్యేదండి ఆశీర్వాదం. ఏమండి నేను ఎంత ఆనందిస్తానంటే దేవుళ్ళు ఒక 73 సంవత్సరాలు ఉండు, నా వయసు చెప్తే కూడా నమ్మట్లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవు, నా పని చేసుకుంటాను, పరుగులు ఎడుతుంటాను. అంతకంటే ఆశీర్వాదం ఏముందండి? ఎవడికి కావాలండి? కోటాను కోట్లు ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు అనుకోండి, కోటాను కోట్లు ఉండి మంచం మీద ఉండి తినలేక పడి ఉన్నాడు అనుకోండి, అయ్యగారు వందనాలు అయ్యగారు మీరు ఏం కోటీశ్వరుడురా లేకపోతున్నాను, ఏం కోటీశ్వరుడురా తినలేకపోతుంది. ఆవిడ ఏంటి కోరుకుంటాడండి? డబ్బును కోరుకోండి. ఈ డబ్బు నాకు ఆరోగ్యం ఇవ్వలేదు. ఆరోగ్యం ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడు. కనుక నేను మనుషుల చేత తృణీకరింపబడిన దేవుని చేత తృణీకరింపబడలేదు. 3 చదువుతాలి. యేసు ప్రభు గారు స్వయంగా ఎంతో తీవ్రంగా తిరస్కరించబడ్డారు. యేసు ప్రభు గారిని ఎవరు అంగీకరించాడండి? మన దినాన్ని బాబు నేను కూర్చోను. ఈ మధ్యలో బాబు నేను బైబిల్ విషయాలు అనేక మాట్లాడుకుంటాను. నేనైతే బైబిల్ని క్షుణ్ణంగా వడకట్టి ఆదాము నుంచి ఆఖరి మనిషి వరకు క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నాను. చదవమని మాట. యేసు స్వయంగా ఎంతో తీవ్రంగా తిరస్కరించబడ్డారు. యేసు ప్రభుని ఎవడు అంగీకరించాడండి? అసలు యేసు ప్రభు ఎవరండి? దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? సరదాగా వచ్చాడా? విజిటింగ్కి వచ్చాడా? విహారయాత్రకు వచ్చాడా? ఎందుకు వచ్చాడండి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నీ గురించి నా గురించి ఆయన సిలువ రక్తం కాచడానికి వచ్చాడు. ఎంతమంది అంగీకరించారండి? వాళ్ళు ఏమంటున్నారండి? ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉన్నారు. పిల్లలతో ఏమంటున్నాడండి? నీ ప్రజలే నేను సిలువ వేయమంటున్నారు. ద గ్రేట్ రిజెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి. యేసు ప్రభుని తిరస్కరించిన విధానం చూస్తుంటేనండి భయం వేస్తుందండి. ఇవాళండి సోషల్ మీడియాలోని
ఒకడు ఇష్టానుసారం మాట్లాడుతుంటాడు యేసు ప్రభు గురించి. ఆయన చూసి నేను అనుకుంటాను ఆడు నరకంలో యుగాలు ఉంటాడండి. ఎంత బాధపడతాడండి నరకంలో, ఎంత బాధపడతాడు అండి. యేసు ప్రభు ఒక్కొక్కసారి నేను ప్రేయర్ చేసేటట్టు అంటానండి, ప్రభువా నీ నామమును ఉచ్చరించుటకు కూడా నేను యోగ్యుని కానంటానండి. ఈస్ అ హోలీ గాడ్ అండి. ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మన అర్హులం కాదు. ఆయన మనం ప్రేమిస్తున్నాడంటే ఎంత గొప్పలో ఒకసారి ఆలోచించండి. తిరస్కరించబడిన యేసయ్య. తర్వాత విశ్వాసులకు ఓదార్పు, విశ్వాసులకు ఓదార్పు, ఆత్మగౌరవం, దైవిక ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క తిరస్కరణ అనేది ఎక్కడెక్కడ ఓదార్పు దగ్గర తిరస్కరించబడతావు. నువ్వు ఓదార్చవలసిన పరిస్థితిలో నీ భర్త నేను ఓదార్చడు, నువ్వు ఓదార్చబడవలసిన స్థితిలో నీ తల్లిదండ్రులు ఓదార్చరు. తర్వాత ఆత్మగౌరవం ఏంటి, ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. నా వరకు అండి నాకు కాన్షియస్ ఆత్మగౌరవం నాకు వెరీ ఇంపార్టెంట్. నాకు ఇష్టం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళను, నాకు ఇష్టం లేని పని నేను చేయను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మగౌరవం ఉంటే ఏంటుంటుంది, నీకు తిరస్కరణ ఉంటుంది. నువ్వు రెస్పెక్టెడ్గా జీవించు, నేను తిరస్కరిస్తాను. నువ్వు గౌరవంగా జీవించు, నేను ఇష్టపడరు ఎవరు కూడా. ఆత్మగౌరవం దైవిక ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దైవిక ప్రేమ ఏంటి, వాళ్ళు ఆలోచన చేయండి. పాస్టర్స్ ఉంటారు అంటే నా వరకు నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. 14 దేశాలు తిరిగి వచ్చారు. అమెరికా టెలివిజన్స్లో మాట్లాడి, అమెరికా బిగ్ చర్చెస్లో మాట్లాడి, నా మెసేజ్ అథెంటిక్గా ఉంటుందండి. మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తారు. ఇవాళ స్పీకర్స్ చూడండి, ఆడి కారు కూడా మిమ్మల్ని ఊట్టుకునేవాడు. ఆడికి ఎంత మర్యాద ఇస్తారో, ఆడు ఎవడో తెలియదు వీళ్ళకి. చర్చికి కానికి ఎవరు, ఆడి కానుకలు పంపిస్తుంటారు, స్టేటస్లోని ఆడి వీడియోలు పెడుతుంటారు, ఆడిని లెక్కే వీళ్ళెవరో తెలియదు ఆడికి. అప్పుడు ఏమేనండి ఈ పాస్టర్ ఇక్కడ తిరస్కరించబడ్డాడు, తిరస్కరణకు గురవుతుంటాడు పాస్టర్, కాపురు అనేవాడు. తర్వాతమా మీరు ఎన్నుకోబడ్డారు, విస్మరించబడలేదు. మీరు ఎన్నుకోబడ్డారు, యూఆర్ ఆల్ చూజన్ పీపుల్. ఇక్కడ వాళ్ళందరూ ఎన్నుకోబడ్డారండి. మీరు ఇక్కడ కూర్చున్నారంటే అర్థం ఏంటంటే మీరు ఎన్నుకోబడ్డారు. ఎప్పుడు ఎన్నుకోబడ్డారు? ఎఫ్ఎస్సి పత్రిక చాలా అమూల్యమైన పత్రిక, మొదటి అధ్యాయంలో రాస్తాడు, అనాది సంకల్పములు అంటాడు. ఇంకా సృష్టి ప్రారంభించక మునిపే క్రీస్తు రక్తంలో మీరు విలువ పెట్టి కొనబడ్డారు అంటాడు. మళ్ళీ చదవది, మీరు ఎన్నుకోబడ్డారు, గాడ్ చూసెన్ యు. తర్వాత దేవుడు విశ్వాసులను తన కుటుంబంలోనికి దత్తత తీసుకుంటాడని వారిని క్రీస్తులో బేషరతుగా అంగీకరిస్తాడు. దేవుడు అంటున్నాడండి, తన యొద్దకు వచ్చి వారిని అని ఎంత మాత్రము తోసివేయడు అంటాడు. అంటే నా దృష్టికి అందరూ మంచోళ్ళగా కనిపిస్తారండి. నిన్నటి దినాన్ని ఒక అత్తగారు ఆ కోడల గురించి చెప్తుంది, ఆ కోడలు రాక్షసత్వం గురించి చెప్తుంది అనమాట. నేను ఉదయకాలంలో అమ్మాయి గురించి ప్రార్థన చేశాను. ప్రభా ఆవిడ ఎంత మానసిక క్షోభ అనిపించకపోతే రాక్షసులే ప్రవర్తిస్తుంది ప్రభా, అమ్మాయికి నెమ్మది ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేశాను. నన్ను మీరు ఎవడన్నా ఉరేయాలంటే అనొచ్చు మీరు, నేనేం బాధపడినండి, అమ్మో ఈ అమ్మకి అంత బాధ కలగకపోతే నన్ను ఉరే అన్నది అనుకుంటాను. ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. మీ సమస్యలో ఈజీగా సెటిల్ అవ్వాలంటేనండి ఆ ఎదుటి వ్యక్తిలో మిమ్మల్ని పెట్టుకోండి. మీకు ఏ వ్యక్తితో అయితే విభేదం ఉందో ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకుంటే మీ సమస్య క్లియర్ అయిపోద్ది. మీకు మీరుగా ఆలోచించారనుకోండి సమస్య ఎక్కువైపోద్ది. తర్వాత యేసు మీ బాధను అర్థం చేసుకుంటాడు, యేసు మనుషుల చేత తృణీకరించబడి. యేసు ప్రభు గారు మీ బాధను అర్థం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేద్దండి. ఓ భార్యలారా మీ భర్తలు మిమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు భర్తలు బాగా ప్రేమించండి. వాడు అలా చూస్తుంటాడు, ఎందుకురా ఇది ఇలా నటిస్తుంది, బాగా యాక్షన్ ఎక్కువ చేస్తుంది ఈ మధ్యలో అని అనుకుంటాడు. అంటే నీ ప్రేమ కూడా నాకు అర్థం కాదు, అర్థమవుతుంది. అలాగే భర్తల భార్యని ప్రేమించండి. ఈ డేట్ ఎప్పుడో ఒకలాగా ఉంటాడు, ఇవాళ ఎక్కువ ప్రేమించేస్తున్నాడు, ఎక్కడైనా అదొక పని చేస్తున్నాడు ఏంటి, ఇలాగ ఆలోచిస్తుంది. అంటే ప్రేమను కూడా వాడు అర్థం చేసుకోడండి. అందుకే ఏమంటాడంటే ధరలో నీ ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోతాయి, ఎన్నడు మారనిది అండి. నేను నిశ్చయంగా చెప్తున్నానండి, మీరు నన్ను ప్రేమించట్లేదు, కానీ యేసయ్య నన్ను ప్రేమించినట్టుగా ప్రపంచంలో నన్ను ప్రేమించలేదండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమించినట్టుగా ప్రపంచంలో మిమ్మల్ని ప్రేమించలేదు. ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఫస్ట్
మీ మంచితనాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు చెప్పండి? అర్థం చేసుకోలేరు. మిమ్మల్ని అర్థం చేసుకునే దేవుడే యేసుదేవుడు. నేను అందుకే దేవుడు తప్ప ఆవిడ మనుషులు లెగ్గిచానండి. ఆవిడ తిట్టినా నేనేం బాధపడినాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను. తర్వాత యేసు మనుషుల చేత తృణీకరించబడి విసర్జించబడిన వాడు మానవ బాధలోని వేదనను సన్నిహితంగా పంచుకుంటాడు. మానవ బాధలు అంటే దేవుడికి మన బాధ అయితే ఆయనకి తెలుసండి. మనం అనుకుంటాం, దేవుడా నీకు చూడలేదా, కళ్ళున్నాయా, నీకు చెవులు ఉన్నాయా, పాటలు కూడా పాడేశారు దేవుడి మీద. యేసుప్రభు గారు ఏం చెప్పారండి? నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించలేదని, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదని, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించలేదని. వాళ్ళు ఉన్నపట్లేక అడిగారు, నీకెప్పుడు ఆకలి వేసింది బాబా, నువ్వే అందరూ భోజనం పెట్టేస్తున్నావు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు, నువ్వే అందరూ స్వస్థతలు చేస్తున్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నట్టు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడండి? మీ సహోదరుల్లో ఒకడు అలాగ ఉన్నప్పుడు మీరు చేయలేదండి. అంటే ఏంటండి? నీ సహోదరుడి గురించి అయినా ఆలోచన చేస్తున్నాడు. అంటే నీ ఆకలిలో ఆయన ఉన్నాడు, నీ బాధలలో ఆయన ఉన్నాడు, నువ్వు రోగిగా ఉన్నప్పుడు ఆయన నీతో ఉన్నాడండి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ప్రేమనండి ఒక్కసారి నువ్వు రుచి చూస్తే ఎవరి దగ్గరికి వెళ్ళలేవండి. అండ్ ఇవాళ నాకు ఎవడైనా 1000 కోట్లు ఇస్తాను యేసుప్రభుని వదిలేదంటే నీ 1000 కోట్లు నువ్వు పోరా అని చెప్తాను. యేసయ్య కంటే అతీతమైనది ఏది లేదండి ఈ భూమి మీద. యేసయ్య కంటే నువ్వు ప్రేమించవలసింది కూడా ఏ లేదు భూమి మీద. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలో ఉంది ఏది అక్కర్లేదు. ఎవడికి యేసుప్రభు ఉంటే అడిగే లోకంలో అన్నీ కావాలండి. తర్వాత దేవుని రక్షణ. చాలా మంది విశ్వాసులు తిరస్కరణను దైవిక మళ్లింపుగా చూస్తారు. అంటే తిరస్కరణ ఎప్పుడైతే వచ్చిందో విశ్వాసులు అనుకుంటారు దేవుడి చిత్తం కాదని అనుకుంటారట. దేవుడు తమ జీవితాల కోసం తన అంతిమ ప్రణాళిక వైపు ఉండదండి. మళ్ళీ చదవదే. దేవుడు తమ జీవితాల కోసం తన అంతిమ ప్రణాళిక వైపు అంటే ఆఖరి ప్రణాళిక వైపు తమను రక్షించడానికి లేదా నడిపించడానికి మార్గాలను మూసివేస్తాడు. నా జీవితంలో ఇలాంటి అనుభవాలు బోల్డ్ అండి. అంటే నాకు 2000 సంవత్సరంలోనే ఒకడు 50 కోట్లు ఇస్తానండి మా చర్చికి. ఆ ఇస్తానన్నాడు బ్యాంక్రప్సీ అయిపోయాడు. అలాగే నాకు ఎవరు సైన్ చేసి అందరూ బ్యాంక్రప్సీస్ అయిపోయారు. నేనేం బాధపడలేదండి. 2000 సంవత్సరంలో నాకు ఒకవేళ 50 కోట్లు వచ్చి నేను పెద్ద మెగా చర్చి కట్టుకొని మిమ్మల్ని పలకరిస్తానన్నది కూడా నాకు తెలియదు. ఇప్పుడు నా దేవుడు ఏం చేశాడండి? ఆల్ దీస్ ఇయర్స్, ఈ సంవత్సరాలు నన్ను నలుగుకొట్టాడు. ఒక పేదవాడిని కూడా వెళ్ళి పలకరించే స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఒక కష్టంలో ఉన్నోడితో కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడే స్థితికి తీసుకెళ్ళిపోయాడు. లేకపోతే నేను ఎక్కడ ఉందో నాకు తెలియదు. అంటే మీకు పెద్ద స్పీకర్స్ మీకు తెలియదు, నాకు తెలుసు. వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వరండి ఎవరికి. పెద్ద స్పీకర్స్ ఒకటితో మాట్లాడు. ఏంటి యేసుప్రభు ఇంటర్వ్యూకి ఎవడని వెళ్ళాడేంటి? యేసుప్రభు వెళ్ళాడు కొస్టల దగ్గరికి, యేసుప్రభు వెళ్ళాడు వ్యభిచారుల దగ్గరికి, యేసుప్రభు వెళ్ళాడు అడుక్కున్నాడు దగ్గరికి. అండ్ ఆడు గుడ్డోడు అరుస్తున్నాడు అని కేకలేస్తున్నాడు. అదే లాస్ట్ వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద జెరూసలేం, ఆఖరి ప్రయాణం, జయోత్సవం అని ఇటు కేకలేస్తున్నాడు. అందరూ ఏమన్నారండి? కేకలేకి రానండి. ఆడేం చేస్తున్నాడండి? కేకలు పెంచేసాడు. అక్కడ రాయబడిన మాట నాకు ఎంత ముచ్చటగా అనిపిస్తుంది. సాగిపోతున్న లోకంలో ఆగిన యేసయ్య. లోకం సాగిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ యేసుప్రభు కూడా ఆగాడు. అరే నేను నీకేం చేయాలనుకుంటున్నావురా? ఏం చేస్తావు ప్రభు? గుడ్డోండి కళ్ళు ఇచ్చిమని. నిజమే సార్, ఆలోచించండి. ఆడి కానీ ఆ వేళ కేకలు ఎంకరేజ్ చేయకపోతే ఆడికి స్వస్థత రాదు. ఈ జీవితంలో అది నేర్చుకోవాలండి. నేనే యేసుప్రభుని వదలండి. పరలోక రాజ్యం లేక ప్రభు నాకు ఫస్ట్ ఏంటంటేనండి, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడండి ఫస్ట్. తర్వాత ఏంటంటే తెలుసండి, ప్రభు నాతో ఒరే వెక్టర్ ప్రభాకర్ సేవ చేసి విసిగించేవరని నన్ను ప్రపంచంలో. నేను యేసు ప్రభుని విసిగించినట్టుగా ఏ కొడుకు తన తండ్రిని విసిగించడండి. మా నాన్నగారు ఎప్పుడు నన్ను అంటుండాడు, 4 కొడుకులు 1 కూతురు, ఒరే కర్రోడా నువ్వు విసిగించినట్టుగా నన్ను ఎవడో విసిగించడరా అండి. మరి నాకు అలవాటు అనమాట విసిగించడం. దేవుడిని ఎంత విసిగిస్తానండి అంత విసిగిస్తానండి. తర్వాత నా తండ్రి నా తల్లి నన్ను విడిచిపెట్టినప్పటికీ యెహోవా నన్ను స్వీకరిస్తాడు. ఏంటి ఈ మాట వినడానికి హార్డ్గా ఉంటుంది కదా, కష్టంగా ఉంటుంది కదా. అమ్మ వదిలేస్తాడా, నాన్న వదిలేస్తాడా? హార్డ్గా ఉంటుంది కదా. ఎవరికంటే పాస్ట్ గారు
ఏ తల్లి వదిలేస్తుందండి? ఏ తండ్రి వదిలేస్తుంది? అమెరికా దేశంలో ఒక పేద చర్చిలో అగాఫే దేవుని ప్రేమ, ఫిలియా లోక ప్రేమలు, ఎరోస్ శరీర ప్రేమల గురించి చెప్పారండి. ప్రసంగం ఎలా అయిపోగానే ఒక యంగ్ గర్ల్ వచ్చింది, దాని పేరు ఎలిజబెత్, అమెరికా అమ్మాయి, చాలా అందంగా ఉంది. పాస్టర్ నీతో మాట్లాడాలి అన్నది. మాట్లాడమ్మా అన్నాను. ఆ చర్చ్ పాస్టర్ కూడా నా పక్కన ఉన్నాడు. నీ ప్రసంగం నాకు కాదు, ఇప్పుడు నువ్వు చేసావు కదా ప్రేమ, ఆ ప్రసంగం నాకు కాదు. దేవుడు కానీ మా అమ్మ నాన్న నాకు చూపిస్తే తుపాకెట్ కాల్చేసిన వాళ్ళు ఇద్దరు అన్నదండి. ఏం ఎలిజబెత్ ఏమైంది నీకు? మా అమ్మ ఎవరో నాకు తెలియదు, మా నాన్న ఎవరో తెలియదు, నన్ను కని పడేశారు, పారేశారు, అనాథ శరణాలయంలో పెరిగాను నేను కదండి. ఆ అమ్మాయికి ప్రేమ అంటే ఏంటో తెలియదు. అంటే ఆలోచించండి, తల్లి పిల్లల్ని వదిలేస్తుందా? తండ్రి పిల్లల్ని వదిలేస్తారా? వదులుతారండి. లేకపోతే ఈ మాట ఎందుకు పెట్టాడు ఇక్కడ? చదవది, నా తండ్రి నా తల్లి నన్ను విడిచిపెట్టినప్పటికీ యెహోవా నన్ను స్వీకరిస్తాడు. అండి ఏదని చెప్తే మీకు బాధలు కోపాలు వచ్చేస్తున్నాయి. బైబిల్స్ కదే చెప్తాను. ఏసావు యాకోబులకి తల్లిలు ఎంతమంది అండి? ఒకే తల్లి. ఆ తల్లి పెద్దోడిని చిన్నోడిని ఏంటి మనం మాట్లాడినోడు ఎలా మాట్లాడు? నాకు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒకటేనండి, పెద్ద కూతురు చిన్న కూతురు ఒకటేనండి అంటారు. ఆవిడకి ఏమొచ్చి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒకటే? చెప్పండి మీరు. రెబకా గారికి ఏసావు యాకోబు ఒకటే? కానే కాదు, మోసగత్తే, చీటర్. ఎంత చీటర్ అంటే ఆవిడ పెద్దోడిని మోసం చేయలేదు, ఆవిడగా మోసం చేసుకుందండి. పనికిమాలి తల్లులండి. ఆవిడ చేసిన పనికిమాలి తని వల్ల ఆఖరి చూపు అదే మా యాకోబు. తర్వాత చూడలేదు ఆవిడ. వెళ్ళిపోరా మా అన్ని దగ్గరికి వెళ్ళిపోరని చెప్పి అదే లాస్ట్. మళ్ళీ యాకోబు 20 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి తల్లి చచ్చిపోయింది. అంటే దానికి ఎంత శాపం ఒకసారి ఆలోచించండి. అంటే అది ఈ మాట ఆవిడ వర్తిస్తుందా తల్లికి? ఇద్దరిని ఒకలా ప్రేమించలేదండి. బైబిల్ చరిత్ర లేకపోతే ఓ తల్లి నువ్వు ప్రేమించేస్తావా, నీకు ఇద్దరు కూతురులు ఒకటా, నీకు ఇద్దరు కొడుకులు ఒకటా? అబ్బే, ఆ చిన్నోడికి లక్షలు ఖర్చు పెడితే ఆడే పనికి మళ్ళీ చెత్తలో పేరవుతాడండి. ఆడు పాడవడానికి ఎవరికి నీ తల్లే. ఆయన కుదురుగా ఉంచి ఆడికి నయా పైసలు ఖర్చు పెట్టుకుంటాడు, బాగానే ఉంటాడు. ఆడు చేసిన ప్రతి ఎదవ పనికి లక్షలు ఖర్చు పెడుతుంటే నాకేముంది, దేవుడితో పనే లేదు, మా అమ్మ ఉంది కంచు కోట, చెయ్యో ఎదవ పనులు చేసుకొని వెళ్ళిపోడు. ఎప్పటికీ మారడండి. ముందు ఎవరు మారాలి? ఆడికే మారాలి. ఎవరు మారాలా? మదర్ ఆఫ్ ఇండియా మారాలి. తల్లి మారితే ఆడు ఆటోమేటిక్గా మారుతాడు. అండి నా మాట నా భార్య వినాలండి, నా మాట నా కొడుకు వినాలి, నా మాట నా కోడలు వినాలి, నా మాట మనవలు వినాలండి. అలాంటే నాకు ద్వేషమేం కాదండి. నా కొడుకు అంటే నాకు చాలా ప్రేమ. నా భార్య అంటే నా హృదయపు రాణి అండి. తప్పు చేయమండి అంటే రాని లేదు, బోని లేదు, అవుట్ ఆవిడ పైన అంతే. సిస్టమ్ దగ్గర ఎప్పుడు మీరు బ్రేక్ చేయకండి. నీ కొడుకు తప్పు చేసినా, కూతురు తప్పు చేసినా, ఏంటి ఒక వాడుక మాట ఉంది కదా, తమ్ముడు మనవడైనా వాళ్ళ తమ్ముడికి 2 భార్యలు, ఉంపుడి గత్తులు, పిల్లలు గనేస్తుంటాడు. మా తమ్ముడు యేసు ప్రభు అని చెప్తాడు. ఇక్కడ ఎవరేంటని కూడా పెట్టేస్తారు ఈ పనికి మళ్ళీకి. ఆ కుటుంబం అంతా నాశనం అయిపోతారు. ఉండరండి అలాంటి వాళ్ళు. నువ్వు తప్పుని ప్రేమిస్తున్నావు అంటే క్యాన్సర్ వ్యాధిని నీ ఇంట్లోని పెంచుకుంటున్నావు అంతే. ఎవడు పోతాడు? నువ్వే పోతావు. నా ఇంట్లో అది కుదరదండి. చిన్న తప్పు అయినా నిలవబెట్టి మరి చెప్తాను వాళ్ళకి. దేవునికి స్తోత్రం. తర్వాత అమ్మా, యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా దత్తత తీసుకోవడానికి ముందుగా నిర్ణయించాడు. దేవుడు నిన్నేం చేశాడు? దత్తపుత్రుడు. నేను అవునండి దత్తపుత్రుడు. ఇశ్రాయేలీల కంటే నేనే ఎక్కువ. ఇశ్రాయేలీలను ఊరుకుంటారేమో, దేవుడు నేను ఊరుకుని వేధిస్తాను దేవుడిని. అలాగే తర్వాత మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని చేత ఏర్పరచబడి ఆయన దృష్టిలో అమూల్యమైన వారము. ఓకే, ఈ వివరణలో ఇది లాస్ట్ మాట అండి. మనుషులు నేను తృణీకరించినా సరే ఏం బాధపడకండి, నేను దేవుడు ఏర్పాటు చేశాను. మనుషులు నేను తృణీకరిస్తే దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెడతాండి? తలకి మూలరేగ పెట్టేస్తాడు. అంటే విక్టర్ ప్రభాకర్ని మా బంధువులు తృణీకరించారండి, మన్నదమ్ములతో. ఇవాళ నన్ను కంపల్సరీగా పిలాలి అంతే, నన్ను కంపల్సరీగా వేదిక మీద కూర్చోబెట్టుకోవాలి అంతే, నన్ను కంపల్సరీగా గౌరవించాలి. ఎవరు ఇచ్చారు? ఇది దేవుడు ఇచ్చాడు.
నిన్నెవరు తృణీకరించారో వాళ్ళే నిన్ను గణపరుస్తారు. అది దేవుడు చేసిన గొప్ప కార్యాలు. వివరంలోకి వెళ్తామండి. మూలవాక్యం మళ్ళీ చదువుతాలి. యోహాను సువార్త 15:18. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను లోకము నిన్ను పనికి మాట్లాడంటే కంగారు పడుకోండి, ముందు మన దేవుడినే పనికి మాట్లాడు అన్నారు. అంత మహానుభావుడు అంటే నిన్ను నన్ను అంటే ఏముందంటే ఏ బాధపడాల్సిన పని లేదు. సజీవమైన రాళ్ళ వలె కట్టబడుట. 1 పేతురు 2:4-5 వచనాలు. మనుష్యుల చేత విసర్జింపబడినను. మనుషులు ఏం చేస్తారండి? జనరల్గా విసర్జిస్తారు. ఎవడో నేను ఇష్టపడ్డండి. ఇది ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. కలిసే ఉంటారు, కలిసి వెళ్తాను. దీన్ని అది ఇష్టపడదు, అది ఇష్టపడదు. విసర్జన అనేది స్త్రీలలో ఎక్కువ ఉంటుంది, కుటుంబాల్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత దేవుని దృష్టికి ఏర్పరచబడినది, మీరు దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము స్టోనీ బిల్డింగ్ కాదు. రాతి గోడల్లో దేవుడు ఉండడు, రాతి కట్టడాల్లో దేవుడు ఉండడు. దేవుడు ఏమంటాడంటే మీరే, యు ఆర్ మై టెంపుల్, నీవే నా దేవాలయం అంటున్నాడు. ఎక్కడేమంటున్నాడండి? సజీవమైన రాళ్ల వలె కట్టబడతారు. అండ్ ఆలోచించేయండి, నువ్వు ఈ కట్టడంలో ఒక సజీవమైన రాయిగా లేకపోతే నీ బ్రతికేట ఒకసారి ఆలోచించేయండి. పరలోక రాజ్యం అనేది ఏంటంటే సజీవమైన దేవాలయం. నువ్వు అక్కడ రాయిగా ఉంటావు, నువ్వు ఒక యోగ్యుడిగా అక్కడ ఉంటావు. ఇవాళ మన కట్టడాలు ఏంటండి? భూమి మీద మేడలు కడుతున్నావా, మిద్దులు కడుతున్నావా అంటే రియల్ బ్లెస్సింగ్స్ గురించి చెప్పమంటారండి. యేసుప్రభు గారు చెప్పారు కదా, ధనవంతుడు ఒకడు ఉండేను, ఊదారంగ వస్త్రములు ధరించుకొని బహుగా సుఖపడుచున్నాయి. ఆ మాట ఎందుకు రేపు? ఉదారంగ వస్త్రం అంటే రాజులు వేసే బట్టలు వేసుకుంటాడు. బహుగా సుఖపడుచుండాను. లాజరు అని ఒకడు ఉండేను, బల్ల మీద పడే రొట్టెలు తింటూ కురుపులతో బాధపడుతూ వీడు చచ్చాను, వాడు చచ్చాను. లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈ బ్రదర్ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నిత్య నరకంలో. ఎవడండి వీడు? ధనవంతుడు. ధనవంతులారా మీకు శ్రమ, పేదలైన మీరు ధనిలు. ధనము సమస్త కీడులకి మూలం. అంటే నాకు డబ్బు పీసు లేదండి, కానీ అది డబ్బు వస్తూనే ఉంటుంది. నాకు ఏ పనికి ఎంత కావాలో. ఇప్పుడు మేము పెడుతున్న కాన్ఫరెన్స్, ఇప్పుడు ఢిల్లీ కాన్ఫరెన్స్ ఒక 3.5 లక్షలు అవుతుంది. మా అబ్బాయి అంటే డాడీ ఎందుకు డాడీ ఎంత డబ్బు? దేవుడు ఇస్తాడు లేటండి, కంగారు పడకలంట. దేవుడు పని మనం చేసేటప్పుడు దేవుడు మనకి ఇస్తాడండి. నాకు ఇది అవదానే నాకేం ఉండదండి, చేసుకు వెళ్ళిపోతుంటాను అంతే. సజీవమైన రాళ్ళుగా మీరు కట్టబడాలి. ఆర్ యు దేర్? అంటే నేను ప్రతి మెసేజ్లో కంపల్సరీగా చెప్పేస్తాను. అది అనుకూలంగా తెచ్చుకుంటాను అన్నమాట. వేకువజామున లెగిసి ప్రార్థన చేసి ఇక్కడ వచ్చి కూర్చున్న వారులారా మీకు దేవుడికి సంబంధం లేదండి. అంత కోపం వస్తుందండి. ఈ పాస్టర్ గారు ముసలు అయిపోయాడు కదా, రాత్రిలో తెల్లారులు అలా పడుకొని ఉంటాడు, నిద్ర వెలుగు వీనికి ఏంటి తెలుసు. తెల్లవారు లెగిసేటాలు ప్రార్థన చేయబోతాట, దేవుడికి మనకు సంబంధమే లేదట. ఆయనకు అసలు తెలుసో తెలీదో కానీ నేను మధ్యాహ్నం భోజనం చేసి పీకలమయ్య తిని ఎంత బాగా ప్రార్థన చేస్తున్నా పడుకొని. ఏంటి ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు గారు అక్కడ రాయబడింది ఏంటి? పెందల కడనే లేచి వేకువజామున వెళ్ళి యేసు ప్రభు గారు ప్రార్థించాల్సిన అవసరం ఏముందండి? ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఆయనే దేవుడు. కానీ ఆయన ప్రార్థన చేయకుండా మీరు ప్రార్థించేయండి అంటే ఇది ఎవడు చేయడు. ఏంటి మీరు ఆలోచించండి. మీరు చాలా గుళ్ళకి వెళ్ళి ఉంటారు, చాలామంది పాస్టర్. ఏ పాస్టర్ అయినా నేను 4 గంటలు వేసి ప్రార్థన చేయండి మీరు చేయండి అని చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉన్నారండి? పాస్టర్లు అనేవాళ్ళు 180% పైన సోమరణ కొడుకులే, లెగరు. ప్రార్థన చేస్తారమ్మా అంటే ఉత్తిని ఆడికి ఆడే ప్రార్థన చేసి ఆడే రోగాలతో ఉంటాడు, ఆడి ఇల్లే రోగాలతో ఉంటుంది, ఆడి కుటుంబ పరిస్థితే బాగోదు. ప్రార్థన అనేది ఏంటంటేనండి నీ బ్రతుకుని మార్చేస్తుంది, నీ కుటుంబ స్థితిని మార్చేస్తుంది, రోగాలు రానివ్వదు, దెయ్యాలు రానివ్వదు. మొన్న నాకు దెయ్యాల పట్ల గురించి నాకు వచ్చి చెప్పారనమాట. ఆలోచనకు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి, వాళ్ళు కొంపే దెయ్యాలు కొంప.
వాళ్ళు మనుషులే దెయ్యాలు. వాళ్ళ ఇంట్లో నా పిల్లల దగ్గరికి దెయ్యాలు రావడానికి భయపడతాయి. అలాంటి కుటుంబాలు అవి. దెయ్యాల కంటే పవర్ఫుల్ మనుషులు ఉంటారండి, దెయ్యాలు రావు వాళ్ళ దగ్గరికి. అప్పుడు నేను ఏంటంటే, నేను తెలిసింది కదా కాపరిగా, నేను వెంటనే ప్రార్థన చేశాను. ఏ సాతానా దురాత్మ గుర్రంలో వచ్చిన వెళ్ళిపో, వేసినావులో నేను గద్దిస్తున్నానని ఆమె అన్నానండి. అయితే నా ఎదురుకు వచ్చిందండి అది. ఓరే బాబోయ్, అంత దూరం ప్రయాణం చేసి ఇలాగ వచ్చిందండి నా ఎదురుకు వచ్చి, దాని కళ్ళులోంచి ఇలా వెలుగు వస్తుంది అనమాట. ఏయ్ ఎంత ధైర్యం నా ఎదురుకున్నా, ఏసునామలో గద్దిస్తాడు వెళ్ళిపోమని. కానీ తక్కువైన అందమైన ఆడపిల్ల అయిపోయిందండి. ఈ వేషాలు నా దగ్గర వద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ప్రార్థన చేశాను. అంటే మనం సజీవమైన రాళ్ళగా కట్టబడ్డామా, దెయ్యాలుగా ఉండడానికి పిలవబడ్డామా? రంగులు, మూతికి రంగులు, సోకులు చేసుకోవద్దని చెప్పట్లేదు. మీ ఆలయములు దేవుని ఆలయములు అయినవి, అది శుభ్రంగా ఉండడం మంచిదే. ఈ ఆలయం కంటే ఏ ఆలయం శుభ్రంగా ఉండాలా? హృదయం అనే ఆలయం శుభ్రంగా. ఇదేమో కంపు, కుల్లి, కుసిద్ధము, అసూయ, ద్వేషములు, కక్షములు, వారు హృదయాలోచనలు బాల్యం నుండి చెడ్డవే. వీరిని సృజించినందుకు దేవుడు సంతాపపడ్డాడట, బాధపడ్డాడట. ఏమంటే ఒకసారి ఆలోచించేయండి. పైకి అంత బాగా తయారవుతాం, లిప్టిక్ గిఫ్టిక్ అని. ఒక్కసారి ఆ మేడం హృదయం చూడండి, ఆ బ్రదర్ హృదయం చూడండి, కంపు భయంకరం. హృదయం దేంతో నింపబడ్డదండి? లోకము దాని ఇచ్చలతో నింపబడ్డది. ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంటుందండి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హార్ట్ అంటాడు. అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవట్లేదు, నా ముఖంలో వెలుగు ప్రకాశం వస్తుంటుంది చూడండి. దయ్యాలు నా దగ్గర రావండి. తాగుబోతాడు ఫేస్ చూడండి, మేడిపోయి అర్థమైపోద్ది. బ్రదర్ అదే మొన్న ఒకరు మాట్లాడుతుంటే తాగనోడు అవడం లేదండి అని అంటారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే తాగనోడు అవడం అంటే అందరూ తాగుబోతులే, నేను ఉన్నాను కదమ్మా అని చెప్పాడు. త్రాగుడు ఏం చేస్తుందండి? నీ ఫేస్ గ్లో బారిపోద్ది, దొంగ ముఖం వచ్చేస్తుంది నీకు. అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. నీ లంగ్స్ పాడైపోతాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి, చస్తావు ఒకరోజు. చవడం పర్వాలేదు, నరకానికి పోతాం. ఓ పెద్ద తాగుబోతండి ప్రభు నమ్ముకున్నాడు అంటే నా ద్వారా తాగుబోతులు మారారు, పనికిమాలినలు మారారు. 52వ సంవత్సరం రాత్రి 2 గంటలకి ఫోన్ వచ్చి, పాస్టర్ గారు అంటే, ఏమైంది సార్ అని. పాస్టర్ గారు చచ్చిపోతాను అనిపిస్తుంది సార్ అని. పర్లేదు రండి సార్, ప్రతి మనిషి చనిపోవాలి, పుట్టుట ఇట్టుట వరకే. కానీ మీరు ఈ మాట అన్నారు కాబట్టి మీరు ఒకసారి జీవితంలో 52 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలన్నీ తలంచుకొని ప్రభుని క్షమాపణ అడగండి, దేవుడు మీరు క్షమిస్తాడు, మీరు దేవుని రాజ్యంలోకి వెళ్తారు సార్ అని ప్రేర్ చేశాడు. మళ్ళీ అరగంట తర్వాత ఫోన్ వచ్చింది, ఆయన చచ్చిపోయింది, సమాధి నేనే చేశాను. అలాగే మన చర్చిలో కావాలి నన్ను చాలా బాగా ప్రేమించేది, మంచి వంటలు వండి పెడుతుండేది. ఆ అమ్మాయిని హాస్పిటల్లో పడేశారు. అమ్మగారు కూడా నేను వెళ్ళాను ఆ అమ్మాయిని బాగు చేయాలని. అమ్మగారికి మెడికల్ డిపార్ట్మెంట్ అనుభవం ఎక్కువ. అమ్మగారు కూడా చాలా బాధ్యత కలిగి ఉంటారు. ఆవిడ నేను వెళ్ళాము, అమ్మ రా నేను తీసుకెళ్తాను హాస్పిటల్ అంటే, నేను బాగానే ఉన్నాను సార్. రోజు తీసి హాస్పిటల్లో పడేసాను. ఆవిడ ప్రభు సంస్కారం మొదటి ఆదివారం ఫోన్ వచ్చింది, అయ్యారు అర్జెంటుగా హాస్పిటల్కి రండి అన్న. నేను చర్చిని తిన్నగా హాస్పిటల్కి వెళ్ళాను. నాతో పాటు వస్తారు కదా, మోకి వస్తారు. వెళ్ళగానే వాళ్ళందరినీ వెళ్ళిపోమని, ఫాస్ట్ గారు నేను చచ్చిపోతానండి అన్న. పర్లేదులేమో అందరూ చచ్చిపోవాలి, నేను చచ్చిపోతాను ఒక రోజుని. ఆయన చేయి పట్టుకొని, అమ్మ నీ జీవితంలో చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభుని క్షమాపణ అడిగాను. ఏడ్స్ ప్రార్థన చేసేదండి. నేను ఇంటికి ఎలాగ వచ్చాను, ఆ ఫోన్ వచ్చేది, వాళ్ళు చచ్చిపోయింది. ఆ సమాధి నేనే చేశాను. ఏమండి నాలాంటి కాపర్ మీరు కలిగి ఉన్న ధన్యులండి. ఇవాళ కాపర్లైన వాళ్ళు పాత నిబంధనలో రాస్తారు వాళ్ళ గురించి, గొర్రెలు తినేస్తున్నారు వాళ్ళు అంటాడు, దొంగ కాపర్లు అంటాడు, కనికరం లేని కాపర్లు అంటాడు, కాపర్లారా మీకు శ్రమ అంటాడు. అలాంటి కాపర్లు మీకు ఆశీర్వాదం తల్లి. ఇలా చెప్పిన కాపర్లు లేరండి ఇవాళ భూప్రపంచంలో. మీ బ్రతుకులు బాగుపడడానికి బోధలు చేసే కాపర్లు లేరు ఇవాళ. మారండి,
మారండి, సజీవమైన రాళ్ళగా కట్టబడండి. డేవిడ్ లివింగ్స్టన్, ద గ్రేట్ మ్యాన్, ఒక ఖండాన్నే ప్రభు కొరకు ఆఫ్రికా ఖండాన్ని. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన హార్ట్ ఆఫ్రికాలో సమాధి చేశారు, ఆయన దేహాన్ని ఇంగ్లాండ్లో సమాధి చేశారు. 2 సమాధులు కలిగిన సేవకుడు. ఆ ఇంగ్లాండ్లో సమాధి చేసేటప్పుడు ప్రజలందరూ అంటారు, ఆ హై ప్రీస్ట్ అంటాడు చక్రవర్తి గారు ఈ డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఒక మాట చెప్పండి. అప్పుడు అంటాడు ఆయన, డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ ద లివింగ్ స్టోన్. నేను వీళ్ళందరి గురించి రాశానండి, ఏడ్చి రాసేవాడిని. ప్రభువాళ్ళు ఎంత గొప్ప సేవకులు ప్రభు, మేము ఏం సేవ చేస్తున్నాం ప్రభు, ఏసీ కారులో తిరుగుతూ కొవ్వి బలిసిన వాళ్ళగా ఉన్నాం ప్రభు. వాళ్ళు తిండి లేకుండా ఆస్తులు వదులుకొని ఎంత సేవ చేశారండి. ఆ మాటలో ఎంత అర్థం అని తెలుసమ్మా. డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ ద లివింగ్ స్టోన్, జీవించుచున్న రాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు సజీవమైన రాళ్ళ వలె కట్టబడాలి అంటే ఇక్కడ నేను చెప్తున్నానండి. మీలో ఎంతమంది మదర్ తెరీసాలో ఉన్నారో మీకు తెలియదండి. మీలో ఇక్కడ ఎంతమంది గొప్ప సేవకులు ఉన్నారో మీకు తెలియదు. ఉరుకొల్పబడండి, ఆస్తుల గురించి ఆలోచించేయకండి, భూ సంబంధం అన్నీ వదిలేండి. ఒకరోజు మీరు ప్రపంచం అంతా సిద్ధపడుతుందండి. 2 వారాల క్రితం ఒకేసారి జెనీవాలో వచ్చిన దాని గురించే రాశారు, వెనిజులాలో వచ్చిందే రాశారు. ప్రపంచంలో అదే టైంలో 6 ప్రదేశాల్లో రెక్టర్ స్కేల్ మీద 5.8 అంటే భయంకరమైన భూకంపం వచ్చారు. ఎంతమంది చచ్చిపోయారు కూడా ఒకటి తెలియదు. అదే వెనిజులాలోనండి ఆకాశం అంతా రక్తలాగా అయిపోయిందటండి. వాళ్ళు భయపడిపోతున్నారండి. నెదర్లాండ్స్లో 3.5 లక్షల ఉరుములు కురిసేయండి. ప్రపంచం అంతా కథాకొతలం అయిపోతుందండి. ప్రభు ఏం చెప్పారో అవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ. అడిగారు ప్రభుని, మీరు అక్కడికి సూచనలు చెప్పండి ప్రభు. భూకంపాలు వస్తాయి, భూకంపాలు ఎంతవరకు విన్నా వేరు. ఇప్పుడు ఉన్న భూకంపాలు భయంకరమైన భూకంపాలు ఇవి. రాజ్యముల మీదకి రాజ్యాలు, జనముల మీదకి జనములు అంటే జనముల మీద జనులు అంటే సంఘాలకు పగలు కొట్టి ఒకడండి. ఇండియా వాడే కొట్టుకుంటున్నాడు. భారతీయులే చంపుకుంటున్నారు. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యం. ప్రపంచం అంతా యుద్ధం అవతారాలు ఉందండి. నాకు అనిపిస్తుందండి, నేను ప్రభువుని అడిగాను, ప్రభు నేను రాకళ్ళు తీసుకెళ్ళమని. కంపల్సరీగా నాకు మరణం లేదండి, ప్రభు రాకళ్ళు ఎత్తపెడతాడు. నాకు అనిపిస్తుంది ఆ రాకడ దగ్గరలో ఉన్నట్టుంది. నాకు చర్చి బిల్డింగ్ కూడా అవసరం లేదు ప్రభువులోకి వెళ్ళిపోతే ఇంక నీకు బిల్డింగ్ ఎవడొక్కాలి. నాకు ఏంటోసారి ఆలోచించండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఈ బిల్డింగ్లు నీతో వస్తాయా, ఈ భూములు నీతో వస్తాయి. వెళ్ళాయా తనవతడు తెల్లాయా? ఏం వెళ్ళలేదండి. అప్పుడే బుద్ధి వచ్చింది. ఏమంటున్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ నరకంలోనికి రాకుండా. అంటే మీకు చెప్తున్నానండి, కొలస్సీ 3వ పత్రిక మొదటి 2 వచనాలు చెప్తాడు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎతకండి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసుతో లేవో నీకు భూమి మీద కావాలా, మేడలు కావాలా, డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి. నాకు ఏం అవసరం లేదండి. నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. నన్ను ఎవడని 1000 కోట్లు ఇచ్చి యేసుప్రభుని వదిలిపెట్టిన పోరా, నీకు 1000 కోట్లు నాకు అవసరం లేదని చెప్పి. నాకు బిల్డింగ్ కావాలి, ఎందుకు చర్చికి కావాలి, ఆరాధనకి. అంటే 1000 మంది సభ్యులు ఉన్న వాళ్ళకి స్థలం లేదండి, నాకు సరైన బిల్డింగ్ లేదండి. బిల్డింగ్లు ఉన్నోడికి జనాలు లేరు. అదొకటే ఆశ తప్ప నాకు భూమి మీద ఏ ఆశలు లేవు. భూములు సంపాదించుకోవాలి, మేళ ఏ ఆశలు, ఎన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. పాటలు పాడుతాం, స్థిరమని నమ్మక ధర ఎవ్వరికి పరలోకం స్థిరమని. ఇక్కడే సంపాదనకి కట్టిన ఇల్లు, ధనధాన్యములు, కనపడే బంధువులు అందరూ వదిలేసి వెళ్ళిపోయి పాటే పాడుతాం, కానీ బతుకని తీరుతూనే ఉంటుంది. మా అమ్మ, మా నాన్న, మా ఇల్లు, మా భూములు వీటి మీదే ఉంటుందండి. ఎన్నో వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు చెప్తారండి, మీరు చచ్చిపోలేని నేను అనట్లేదు, కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు నిన్ను అసలు లెక్కే చేయరండి. అంటే ఒక తల్లి కొడుకుని సరిగ్గా పెంచలేదండి. తల్లిలే పిల్లలు పాటు చేస్తారు. పెద్ద క్రిమినల్ అయిపోయాడండి. క్రిమినల్ అయిపోయి అడిగి ఉరిశిక్ష చేశారు, జైల్లో పడేశారు. ఆఖరి కోరిక ఏంట్రా నీ కోరికంటే మా అమ్మకో మాట చెప్పాలండి అన్నాడు. వెంటనే కబురు పెట్టారండి. అమ్మ పరుగులు తీసుకొని వీడు దొంగతనం చేసి ఎక్కడ డబ్బులు దాచేయడం, నిధులు ఎక్కడ ఉన్నాయో చెప్తాడు అని పరిగెట్టుకొని వెళ్ళి, ఒరే కొడుకు ఎవరు అనుకుంటే చెవులే చెప్పిరని చూపించాడు, చెవు కొరికేసాడైతే. ఒలే పనికి మాలి తల్లి, నువ్వు నాకు ఎలాగ జీవించాలో చెప్పుంటే నేను జైలుకే రానే. వాళ్ళు ఏం చేస్తున్నాడు, మన పిల్లలకి డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నావు అండి. దేవునికి ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ కొడుక్కి ఎంత ఖర్చు పెడుతున్నావు, దేవుడికి ఎంత ఖర్చు పెడుతున్నావు, పోలీసు వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నావు, దేవునికి ఎంత ఖర్చు పెడుతున్నావు, హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నావు. సిగ్గుండాలండి.
నీతో దేవుడు లేనప్పుడే నువ్వు హాస్పిటల్కి డబ్బులు పే చేస్తావు, నీలో దేవుడు లేనప్పుడే నువ్వు వడ్డీ వ్యాపారికి డబ్బులు ఇస్తావు, నీలో దేవుడు లేనప్పుడే నువ్వు పోలీసు వాళ్ళకి డబ్బులు ఇస్తావు. నా మాటలు కాదండి, దేవుని వాక్యం చెప్తుంది. దేవుని లేని సంపాదన అంతా ఏటట చిల్లి సంచులు వేసిన అంటే ప్రభు మహిమ కొరకు చెప్తున్నాండి. మా ఇంట్లో నయా పైస కూడా నా గురించి చెప్పుకోండి, నయా పైస కూడా నేను డాక్టర్లకు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళనండి. మీరు ఒక 10 రూపాయలు నాకు ఇచ్చారా, ఐ విల్ స్పెండ్ దట్ ఫర్ ద గాడ్స్ వర్క్స్. మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారా, దేవుడి పనికే ఖర్చు పెడతాను. దేవునికి స్తోత్రం. సజీవమైన రాళ్ళ వల్లే కట్టబడాలి. చారదీయ దేవుడు అంటే దేవుడు ఎప్పుడు మనుషుల్ని త్రోసిడట. చారద్రీయ దేవుడు. దావీదు కీర్తన 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఇందాక ధ్యానించా. తల్లిదండ్రులు విడుతారా, విడిచారా? గ్యారెంటీగా విడిచేస్తారండి. తల్లిదండ్రులు అంత మోసం ఇంకెక్కడ ఉండదండి. అంటే తల్లిదండ్రులు బిడ్డలందరినీ ఒకలే ప్రేమిస్తారు. ఎందుకు బాగోరండి? ఒక కూతురు ఒక కొడుకు ఉంటే సమస్య లేదు. మా శామ్యూల్ బాబు సాక్ష్యం చెప్తాడు కదా, నేను ఒకటే కొడుకుని అవడం వల్ల నాకు ఈ బాధలు లేవు అంటాడు. కనుక దేవుడు చదువు మళ్ళీ నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. దేవుని కృప 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి గాయాలు ఉన్న వాళ్ళకి నా కృప నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. నువ్వు బలహీనరాలుగా బలహీనుడుగా చూసా అప్పుడు నా శక్తి నీలో సంపూర్ణ అవుతుంది. ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఏంటో దానికి వరం ఏంటంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచిండినట్లు బలహీనతలు అయితే నా బలహీనతలు ఆనందిస్తానండి. అండ్ ఇవాళ దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడండి. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఇవాళ నాకు మనసు వాచ కర్మను ఏంటంటే దేవుడు పని చేయాలి, దేవుని పని చేయాలి. ఇండియా అంతా చర్చిలు కట్టాలి, ఒక మణిపూర్లోనే 100 చర్చిలు కట్టాలి. బిగ్ సిటీస్ అన్నిట్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేయాలి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని, మణిపూర్, నాగాల్యాండ్ అన్నిట్లో, మిజోరాం అన్నిట్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టాలి. ఇవాళ లేటెస్ట్గా 3 రోజుల క్రితం ప్రార్థన చేసి ప్రభు అయిన తర్వాత విదేశాలకు కూడా వెళ్తాను ప్రభు, సింగపూర్, మలేషియా, అక్కడ కూడా పాస్టర్ కాన్ఫరెన్స్లు పెట్టాలి ప్రభు. ఆశ నాకు సంవత్సరానికి 10 కాన్ఫరెన్స్లు పెట్టాలి. నర్సులకి, డాక్టర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, కలెక్టర్స్కి, వేరు డిపార్ట్మెంట్స్కి పెట్టాలి కాన్ఫరెన్స్. ఆశ చేయాలి ఏదో చేయాలి, దేవుని కొరకు ఏదో చేయాలి. చదువు లాస్ట్ 2వ భాగం చదువు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎప్పుడైనా నీ బలహీనతలు ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా లెక్క చేయనప్పుడు నిరుత్సాహపడకండి, సంతోషించండి. నీకున్న తక్కువ బట్టలతో హ్యాపీగా ఉండండి. అంటే నాకు బాగా జ్ఞాపకం ఉండి, మాకు మంచి బట్టలు ఉండేవి కాదు, మా అమ్మకి మంచి చీరలు ఉండేవి కాదు. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ అక్కకి కబురు పెట్టి ఒక చీర రప్పించుకోండి, అది పనికి వాళ్ళు ఒక చీర తీసేసి. అవాళ వాళ్ళ అక్క వాళ్ళ పరిస్థితి ఏంటండి, బంగారు పట్టీలు వేసుకునేవారు, ఖరీదైన ఇది మోసాలన్నమాట. అండ్ ఇవాళ ఆ కుటుంబం ఎక్కడ అడ్రస్ లేకుండా పోయింది. ఇవాళ మమ్మల్ని ఎక్కడ పెట్టాడు అంటేనండి, ఎక్కడో పెట్టాడండి దేవుడు. అండ్ యేసుప్రభు గురించి ఒకసారి ఆలోచించండి. సీఎం దగ్గరికి వెళ్ళిపోగలరా మీరు? అక్కడ పనికి మళ్ళీ కానీ మనకి ఇంటర్వ్యూ ఇస్తాడా? లేదా మీ పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోగలవా? నువ్వు వెళ్ళలేవు కదా. కలెక్టర్ దగ్గర కలెక్టర్ అని వెళ్ళావు కదా. కానీ మోకాళ్ళు వేసి మీ ఇంట్లో ప్రార్థించండి, సృష్టికర్త నీ దగ్గరికి వచ్చేస్తాడండి. అమ్మా నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగానే ఉదయం 4 గంటల అంతా వెలుగు వచ్చేస్తుంది తల్లి. దేవదూతలు నా చుట్టూ వచ్చేస్తాయి తల్లి. పరలోక రాజ్యం తెరవబడ్డం చూస్తాను, దేవుని చూస్తాను. మొన్నటి దినాన్ని అయితే నా ప్రార్థన అంతా యేసుప్రభు నాకు కనిపిస్తున్నారు. పరలోక రాజు అలా మూవ్ అవుతున్నారండి. ఒక రెడ్ రోబ్ ఆయన మీద ఉంది, ఇలా అలా చూస్తున్నానండి. అమ్మ మీకు చెప్తున్నాను, దేవుడికి అంత దగ్గరికి వెళ్తారు, లోకానికి అంత దూరంగా వెళ్ళిపోతారు తల్లి. ఇంకొక నిజం కూడా చెప్తున్నాను, ఇవన్నీ లీటర్స్ తల్లి, ఇవన్నీ మాసాలు, ఇవన్నీ కూడా పరలోకం వేస్తారా. అక్కడ ఎప్పుడు ఉంటావు, ఎంతకాలం ఉంటావమ్మా? యుగాలు ఉంటావు అక్కడ. ఈ భూమి మీద నీకు డబ్బులు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, అక్కడ మాత్రం యుగాలు ఎలాగుంటాడు మనం? దేవదూతను పోలి ఉంటాం. ఆ లైఫ్ కావాలో ఈ లైఫ్ కావాలి. ఒక్కసారి పరలోకం నీకు మనసులోకి వచ్చేస్తారంటే భూమి మీద ఏం ప్రేమించలేదు తల్లి.
ఏమీ ప్రేమించలే భూమి మీద. మన పక్షం ఉన్న దేవుడు మన పక్షంగా ఉన్నాడటండి. రోమన్స్ చాప్టర్ 8:31, రోమా పత్రిక 8:31. ఇట్లుండగా ఏమందము? ఇవన్నీ విన్నాం కదా, ఇలాగుంటే ఏమంటాం? దేవుడు మన పక్షంనుండగా మనకు విరోధి ఎవడు? అండ్ జాగ్రత్తగా ఇవన్నీ విన్నాం కదా. తృణీకరించాడు దేవుడు, ప్రేమిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుడు నీతో ఉంటే మనకు విరోధి నీకు విరోధవుడు అండి. ఎవడు నీతో యుద్ధం చేయగలడండి? దేవుడు దావీదుతో అంటే గొలియాతు యుద్ధం చేయగలిగాడా? దేవుడు నీతో అంటే ఎవడు నీతో యుద్ధం చేయలేడండి. నీకు వ్యతిరేకముగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్దెలదు, లాస్ట్కి వెళ్ళిపోతాడండి. దేవునిలో శిక్ష లేదు. రోమన్స్ చాప్టర్ 8:1, రోమాపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మా పార్టీలో ఉన్న వాళ్ళకి శిక్షా విధి అని కానీ, మా నాన్నగారితో ఉన్న వాళ్ళకి శిక్షా విధి కానీ, అత్తమ్మతో ఉన్న వాళ్ళకి శిక్షా విధి కానీ, సీఎంతో ఉన్న శిక్షా విధి కానీ. ఎవరికండి చదువు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా వేరండి, బొరకలిసి. యేసుక్రీస్తు మీరు ఉన్నారా? యేసుక్రీస్తు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు నీకు తెలుసా? ఆలోచన చేసుకోండి. దేవుడు నీతో ఉంటే నీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయండి? దేవుడు నీతో ఉంటే నీ కుటుంబ సమస్యలు ఎందుకు ఉన్నాయండి? దేవుడు నీతో ఉంటే నీకు రోగాలు ఎందుకు ఉన్నాయండి? దేవుడు నీతో నీ బిడ్డలు ఎందుకు భ్రష్టులు అయిపోతున్నారండి? నీ దేవుడి గురించి తెలుసుకున్నావు తప్ప దేవుడిని కలిగిలేవు. యేసుప్రభు ప్రపంచం అందరికీ తెలుసండి. యేసుప్రభుని కలిగి ఉన్నోళ్ళు తక్కువ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, నీ గురించి నీ పక్కింటోళ్ళు, నీ ఎదురింటోళ్ళు, నువ్వు పనిచేస్తుందేరా నీ పక్కోళ్ళు, ఎదుర్కొన్నోళ్ళు, నీ బంధువులు ఎవరైనా నీలో దేవుడు ఉన్నారని చూస్తున్నారా? నువ్వు మంచి క్రైస్తవురాలు అని చెప్తున్నారా? ఇది మంచి క్రైస్తవ కుటుంబం అని చెప్తున్నారా? ఆలోచన చేసుకోండి. మీకు ఆ సాక్షి ఉన్నదా? రండి, మా వీధిలోకి రండి. షాక్లను అడగండి, రోడ్లు తుడిచిని అడగండి. ఎవడైనా నా గురించి ఆయన అమ్మ దేవుడమ్మ పాస్టర్ గారు అని చెప్తాడు. కారణం ఏంటండి? వాళ్ళు ఎవరు చూస్తున్నాడు? మనలో యేసు ప్రభుని చూస్తున్నారు. ఏంటి, బొగ్గు గనుల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారండి. నేను ఒకసారి బొగ్గులు దీంట్లో పని చేస్తున్న దగ్గరికి వెళ్ళాను. ఈత మొక్కలు ఇస్తాడంటే అప్పుడు స్కూటరు. ఆయన ఎలా పోల్చుకోవాలా? ఆయనే నలుపు. దేవుని పాస్టర్ గారు నమస్కారం అర్థమైపోయింది, వీడు బొగ్గు గనిలో పనిచేసి వస్తున్నాడని. కర్రీ రోడ్డు, మళ్ళీ దానికి బొగ్గు ఒకటి, మొక్కలు ఇచ్చాడులేండి, ఈతకోపలు ఇచ్చాడు. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు కదా, ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి చెప్పవసరం లేదు. ఆ టీకి వస్తారు కదా పక్కకి, టీ కొట్టు దగ్గర ఆయన చూడగానే మనకు అర్థమైపోతాడు ఈ సిమెంట్ దీంట్లో పనిచేస్తున్నాడని. యేసయ్య కూడా అంతేనండి. యేసయ్య కూడా అంతే. ఇఫ్ యూ హ్యావ్ జీసస్ అండి, నేను ఎక్కడికైనా వెళ్ళాను, నాతో టీం వస్తానని అడగండి. నేను ఎక్కడికైనా వెళ్తే కోటి వెలుగులు సూర్యులాగా ఉంటానండి. ప్రభుని అడిగాను, ప్రభా పెద్ద పెద్ద మీటింగ్స్లో ఇతర చర్చిలో మాట్లాడే కృప ఏమంటే దారి తెరిచాడండి. అనకాపల్లి 500 మంది మాట్లాడుతుంటారండి. పాస్టర్స్ హృదయాలు. నాతో పాటు ఇంకో స్పీకర్ ఉంటే ఆయన అయ్యగారు మీలని ప్రసవం చేయలేని చెప్పేసాడు. అయ్యగారు మీరు ఛాలెంజింగ్ మెసేజ్ అన్ని చేయలేనని. దేవుడు ఒక ఆత్మకార్యం అక్కడ చేశాడండి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు వస్తుందండి. అండి నేను గృహదర్శనాలకు వెళ్ళాను. నేను ఒకటే ప్రేయర్ చేసుకొని బయలుదేరుతాను. ప్రభువా నేను వెళ్ళిన గృహానికి వాళ్ళకి ఆశీర్వాదం కావాలి, వాళ్ళు బట్టి నాకు ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తాను. అక్కడ ఎంత అద్భుతం చేశాడు తెలుసండి అనకాపల్లిలో దేవుడు. విలేజ్ పాస్టర్స్ అందరూ వచ్చి సార్ నమస్కారం పెట్టి, అయ్యగారు తప్పైపోయింది క్షమించండి, ఈ వర్కర్స్ ఫీజు వచ్చేస్తామండి అయ్యగారు. ఎంత మార్పు అండి, ఆలోచించేయండి. అండి యేసు ప్రభు గారు యోహాను గారు ఎప్పుడు కలుసుకోలేదండి, కానీ యేసు ప్రభు గారు అప్పుడు అలాగ వస్తున్నారు. యోహాను గారు వెంటనే ఆయనకి చూసి ఏమన్నాడండి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మనం ఎలా వెళ్తుంటే సాక్ష్యం ఉండాలండి. ఏంటి నేను ఇలా వెళ్తే నేను ఏ మీటింగ్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం వచ్చేస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే నేను యేసు ప్రభుని తెలుసుకోవడం కాదని కలిగి ఉన్నాను. యేసు ప్రభు నువ్వు కలిగి ఉన్నావా? ఎవరి మటుకాలే ప్రశ్నించుకోండి. నువ్వు పని చేస్తున్న దగ్గర నిన్ను క్రైస్తవుడిగా గుర్తించారా వాళ్ళు? నీవు జీవిస్తున్న ప్రదేశంలో వాళ్ళు నేను క్రైస్తవుడిగా గుర్తించారా? అంటే నువ్వు సజీవమైన రాళ్ళ వల్ల లేవు తల్లి, చచ్చిన రాయి వల్ల ఉన్నావు.
పైకొద్దాం చచ్చిన పరిస్థితుల నుంచి. డబ్బు నీకు విలువ తీసుకొని రాదు, విద్య నీకు విలువ తీసుకొని రాదు, లోక గణితం నీకు విలువ తీసుకొని రాదండి. దేవుడు నీతో ఉండాలి తల్లి, దేవుడు నీలో ఉండాలి. ఎవడలో దేవుడు ఉంటాడు వాడు గొప్పవాడండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడాలి. ఇక్కడండి ఇవాళ చాలామంది నామకార్థంగా క్రైస్తవులు ఉన్న వాళ్ళు ఉన్నారండి. చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. అమ్మా, ఇవాళ దేవుడు నేను పిలిస్తే నీ సంపాదన ఎవరికి వెళ్ళిపోతుంది తల్లి. ఇదే నీకు ఆఖరి రోజు అయితే నువ్వు సంపాదించినవని ఎవడు పోతాయి. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటున్నాడండి దేవుడు. అంటే డొరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. ఈ మధ్యలో సైమిల్ బాబు, మా డింపి కజిన్స్, ఆ సిస్టర్ బ్రదర్ అండి, వాళ్ళు ఆస్తి పంచుకున్నారండి. కోట్ల ఆస్తి అండి. అమ్మాయి చిన్నపిల్ల అండి, దానికి 33-32 సంవత్సరాలు ఉంటాయి చిన్నపిల్ల. కోట్ల ఆస్తి పంచుకున్నారు. ఇవాళ ఆస్తి పంచుకున్నారు, కోట్లు ఇలా చూసింది. ఆదాలు సాయంత్రం చచ్చిపోయిందండి. ఆ కోట్లు ఆవిడ తీసుకొని వెళ్ళలేదు. మన డబ్బు మనతో రాదు, ఇలాక ఆశ్చర్యాలు మనతో రావు, మన ఇల్లులు మనతో రావండి. నువ్వు ఒంటరిగా ఇల్లు తీర్పు సింహాసనం మీద నిలబడాలి. అమ్మా, ఎన్నిసార్లు నీ కాపర్ ద్వారా నేనుతో మాట్లాడాను. నువ్వు నన్ను విసర్జించావు, రిజెక్ట్ చేసావు, తిరస్కరించావు నన్ను అంటాడు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండి, నిన్ను మనుషులు తిరస్కరించడం కాదు, నువ్వు దేవుడిని తిరస్కరించవద్దు. ప్రభువుని హృదయంలోకి తీసుకొని వెళ్దామండి. ఇవాళ చెప్తున్నానండి, దేవుని పక్షంగా నీ సమస్యలు దేవుడు తీసేస్తాడు, నీ ఆర్థిక ఇబ్బంది దేవుడు తీసేస్తాడు, నీకున్న ఒత్తిడులు దేవుడు తీసేస్తాడు, నిత్య ఆనందం నీకు ఇస్తాడు. ఈ భూమి మీద నీకు నిత్య ఆనందం, దేవుని రాజ్యంలో నిత్య ఆనందం. హృదయాలు దేవునికి సమర్పించుకుందాం అండి. పాస్టర్ గారు, ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడండి. పాస్టర్ గారు, నా గురించి ప్రార్థించేయండి పాస్టర్ గారు, మీ కుడి చేయి పైకి ఎత్తి చూపించండి. సిగ్గుపడకండి ఎవరు కూడా. నా ఎదురుగా మీరు చేయి ఎత్తలేదు, దేవుని ఎదురుగా ఎత్తుతున్నారు. ప్రార్థన చేస్తాను. మహాపురుషుడైన యేసయ్య కృపమాడి ఇవాళ నాతో మాట్లాడారయ్యా. నా జీవితంలో మీరు చేసిన వాటితో నాతో మాట్లాడారు ప్రభా. నేను తృణీకరించబడిన వాడును, తృణీకరింపబడుచూ వస్తున్న వాడని తండ్రి. మీరు నన్ను ఎప్పుడు విడవలేదు తండ్రి. చేతులెత్తిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నేను. వాళ్ళ సమస్యలు మీ పరిశుద్ధ నామములో తీసివేస్తున్నాను తండ్రి. వారి బాధలు నీ పరిశుద్ధ నామములో తీసివేస్తున్నాను తండ్రి. బిడ్డలకి నెమ్మది ఇవ్వండి, మీ శాంతిని ఇవ్వండి, మీ ఆనందాన్ని ఇవ్వండి. ప్రతి బిడ్డ ఇక్కడ కూర్చున్న బిడ్డలు, ఈ మైక్లో వింటున్న ప్రతి బిడ్డలకు మీ రక్షణనిచ్చి మీ ప్రియ బిడ్డలుగా జీవింప చేయమని, సజీవమైన రాళ్ళగా జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.